సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి వద్ద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి వద్ద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 15వ తేదీన మంగినపూడి బీచ్ లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బీచ్ ప్రాంతం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు సముద్రం మరింత లోపలికి పోకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి మహిళలు దుస్తులు మార్చుకోవడానికి వీలుగా తాత్కాలిక గదులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీచ్ల వద్ద సరిపడినన్ని పడవలు, గజ ఈతగాళ్లను, లైఫ్ జాకెట్లతో సిద్ధంగా ఉంచామన్నారు. యాత్రికుల సౌకర్యార్థం బీచ్ వద్దకు సరిపడినన్ని బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసిందన్నారు. మనకి మచిలీపట్నంలో మంగినపూడి బీచ్లో సముద్ర స్నానాలు చేయటం జరిగింది. సుమారు 1,00,000 నుంచి 1,50,000 దాకా భక్తులు వస్తారని మేము ఆశిస్తున్నాము. కాబట్టి దీనికి ఈ దృష్టిలో పెట్టుకొని మన జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు ఇద్దరు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అక్కడ చేయవలసిన ఏర్పాట్లన్నిటిని కూడా స్వయముగా ఇద్దరు పర్యవేక్షించి అక్కడ ఏమేం చేయాలనేది 1-2 సార్లు సార్ వాళ్ళు మనకి మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. అక్కడ ముందుగా సముద్రంలో 2 స్టెప్స్గా మనకి బ్యారికేడ్ చేయటం జరిగింది. లోతట్టు మరియు దానిపైన దాని దగ్గరే వాళ్ళు భక్తులు వెళ్ళి స్నానాలు చేయాలి. ఆ బ్యారికేడ్స్కి మించి లోపలికి వెళ్ళకూడదు. అక్కడ మనము ఎస్డిఆర్ఎఫ్ స్విమ్మర్స్ని అలాగే లోకల్ స్విమ్మర్స్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే భక్తులకి స్నానం చేసిన తర్వాత ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి కౌంటర్స్ పెట్టారు. అలాగే టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్ ఏమేమి పని చేయాలనేది కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు 1-2 సార్లు విజిట్ చేసి సూచించడం జరిగింది. అలాగే పోలీసు శాఖ తరఫున మేము సుమారు ఆల్ ర్యాంక్స్ అంటే ఈ కార్తీక పౌర్ణమికి సైమల్టేనియస్గా మనకి చిలకలపూడిలో పాండురంగస్వామి టెంపుల్ దగ్గర కూడా భక్తులు రావటం జరిగింది. అక్కడ ప్లస్ ఇక్కడ మంగినపూడి బీచ్ దగ్గర మొత్తం కలిపి ఆఫీసర్స్ అండ్ మెన్ ఒక 500 మెంబర్స్ దాకా మేము డ్రా చేయడం జరిగింది. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి ఘనంగా జరిపారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి ఘనంగా జరిపారు. సయ్యద్ బాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ తదితరులు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలల పట్ల ప్రేమానురాగాలు కలిగిన జవహర్లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు, ఫర్హాన్, నాంచారమ్మ, షెరాలి, ఝాన్సీ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ భారత ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి మరియు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 14 నవంబరు 1889న అలహాబాద్లో జన్మించారు. మహాత్మా గాంధీ శిష్యునిగా 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. భారత ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి పంచవర్ష ప్రణాళికలు అమలుపరచి వ్యవసాయ, సాంకేతిక అన్ని రంగాలలో అభివృద్ధి సాధించారు. బాలలంటే మహాప్రీతి. బాలలు ఆయన్ని చాచా నెహ్రూగా ముద్దుగా పిలుస్తారు. ఆయన జన్మదినం 14 నవంబరును ప్రభుత్వం బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నది. బాల్యం భగవంతుడు ఇచ్చిన అమూల్య వరం. బాలలు భగవంతుని స్వరూపాలు. బాలలు బడిలో చేరి కూర్చుంటూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఉపాధ్యాయులు బాలలకు మనసులోని అజ్ఞానాన్ని, హృదయంలోని కల్మషాన్ని తొలగించే విద్యను బోధించాలి. నేడు ధనార్జన ముందు జ్ఞానార్జన చిన్నబోతున్నది. తల్లిదండ్రులు బాలలకు సెల్ ఫోన్లు ఇవ్వకండి. బాలలను ప్రేమించండి. వారు వృద్ధాప్యంలో మీకు తోడుగా ఉంటారు. జై హింద్. కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ సేవలు అభినందనీయమని బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ అన్నారు.
కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ సేవలు అభినందనీయమని బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ అన్నారు. మలకాపట్నంలోని గుప్తా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులకు కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ సంస్థ వితరణతో 50 పౌష్టికాహార కిట్లను ఆయన అందించారు. చిన్నారులు ఆరోగ్యకరమైన జీవనానికి పౌష్టికాహారం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లోగిశెట్టి వెంకటస్వామి, నాగిశెట్టి డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా గౌరవ కీర్తిశేషులు శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. చాలా స్కూళ్ళల్లో రకరకాల సంస్థలు రకరకాల రీతిలుగా పిల్లల యొక్క శ్రేయస్సు కోసం పిల్లలతో స్కూల్లో అయితే కార్యక్రమాలు చేయించి వాళ్ళకి చాక్లెట్లు మిఠాయిలు పంచడం జరుగుతుంటుంది. కానీ ఈరోజు మన ప్రియులు మరి సామాజిక సేవలో ప్రత్యేక ఆరోగ్య అవసరతలు కలిగినటువంటి పిల్లలతో కలిసి వారికి కావలసిన పౌష్టిక ఆహారాన్ని అందించే ప్రక్రియలో భాగంగా బెరాకా మినిస్ట్రీస్ వారిని సంప్రదించడం పిల్లల కోసం జరుగుతుంది. ఈ లీడ్స్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ బెరాకా మినిస్ట్రీస్ దాదాపుగా మరి 2 దశాబ్దాలుగా అనేక మంది నిరుపేదలైనటువంటి పిల్లలకు మరి మచిలీపట్నంలో అనేక ప్రాంతాల్లో పాలు అదేవిధంగా గుడ్డు న్యూట్రిషన్ ప్రోగ్రాము మరి చేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా. అదేవిధంగా మరి చిన్నపిల్లలకు కానీ ఎవరు ఇబ్బందిలో ఉన్నా సరే, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా వారి యొక్క పరిస్థితులను బట్టి సమయం సందర్భాన్ని బట్టి ఈ బెరాకా మినిస్ట్రీస్ ద్వారా బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఎస్ఆర్డి అనే సంస్థ ద్వారా మన కిరణ్ పాల్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా చిన్నపిల్లలకి పౌష్టికాహారం ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే రాబోయే రోజుల్లో ఆయన ఏ రకమైన ఇబ్బంది ఉన్నా సేవా కార్యక్రమాలు ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ అలాగే ఇంకేదన్నా కార్యక్రమం చేయాలన్నా కానీ ఖచ్చితంగా నేను చేస్తానని మాటిస్తూ అలాగే ఈ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మళ్ళీ కోరుకుంటూ కార్తీక మాసం సందర్భంగా చెమ్మనగిరిపేటలోని సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా చెమ్మనగిరిపేటలోని సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు జరిపారు. ప్రతి నెల మొదటి గురువారం ఆలయం వద్ద అన్నదానం జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ గ్రంథాలయ ఉత్సవాలు ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఎందరో ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా పుస్తక పఠనం విస్మరించరాదన్నారు. అనాదిగా గ్రంథాలయాలతో ఉన్న అనుబంధం కొనసాగించాలన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక విజేతలకు ఈ నెల 20న బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో చిలకలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ నభి, టీడీపీ నాయకులు గొర్రపాటి గోపిచంద్, పివి ఫణికుమార్, శాఖ గ్రంథాలయ నిర్వాహకురాలు కోన వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. వారోత్సవాలంటే గ్రంథాలయాల యొక్క ఆవశ్యకతని తెలియజెప్పి ప్రజలని గ్రంథాలయాల పేర ఆకర్షించటానికి ఒక ప్రచారం లాంటిదన్నమాట. ముఖ్యంగా ఈ రోజున గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో విద్యా విధానం కూడా పెడతామని పట్టింది. మనందరికీ తెలుసు, ఒక విష సంస్కృతి, మహిళలను కించపరిచే పోస్టింగులు పెట్టడం, ఒక దుర్మార్గుడి పాలనలో, అంటే నేను రాజకీయం చెప్పట్లా, గతంలో ఎన్నడూ లేదు, ఇక్కడే సిఐ గారు కూడా ఉన్నాడు, ఈ రకంగా ఇంతమంది పోస్టులు పెట్టి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి ఈ రోజున లోపల దోస్తున్నారు. చెడు విస్తృతంగా వ్యాప్తి చెందింది. దాన్ని అరికట్టాలి. ఈ బాలలందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి
సక్రమమైన మార్గంలో వెళ్ళినట్టయితే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ పాడు ఈ టెలిఫోన్లో ఇటువంటివన్నీ చూస్తే పిల్లలంతా కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఇది పెద్దలు గ్రహించాలి. స్కూల్ దగ్గరికి వెళితే నేను అనేక స్కూళ్ళు చూశాను, వీళ్ళు కూడా పడుతున్నారు అవస్థ. స్కూల్ దగ్గర ఏదో బడ్డీ కొట్లో చేగోడీలు, చాక్లెట్లు అమ్మేవాళ్ళు, గంజాయి పొట్లాలు అమ్మేటువంటి విష సంస్కృతి బయలుదేరింది. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా అటెండ్ అయిన పిల్లలకి, అలాగే పెద్దలకి, అలాగే టీచర్స్కి అందరికి కూడా ముందుగా నమస్కారాలు. గ్రంథాలయం అనే విషయాన్ని మనం ఇవాళ సంస్కృతిలో చూసుకున్నట్టయితే దాదాపుగా మర్చిపోయాం. అందరం కూడా సెల్ ఫోన్లో బతికేస్తున్నాం ఎక్కువసేపు. సెల్ ఫోన్లో ఎక్కువసేపు ఉండడం కంటే కూడా ఎవరో పెద్ద ఒక ఆయన చెప్పారు గతంలో, ఒక మంచి పుస్తకం చదువుతారంటే అది చాలా గొప్ప విషయం అని చెప్తారు. పుస్తకాలు చదవడం వల్ల ఏమవుతుందంటే కొత్త విషయాలు తెలుస్తాయి, మన యొక్క జీవనశైలి ఎలా ఉండాలన్నది తెలుస్తుంది, మనలో తెలియని ఒక పరిపక్వత వస్తుంది. కాబట్టి గ్రంథాలయాలకు రావటం, ఎప్పుడు చదివే రీడింగ్ బుక్స్ అంటే మనం రెగ్యులర్ కరికులంలో ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా చదువుతూ ఉంటాం. కానీ దాని నుంచి బయటకు వచ్చి అసలు సొసైటీ ఏంటి, హిస్టరీ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా గ్రంథాలయాల్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి పిల్లలంతా కూడా ఈ గ్రంథాలయాల మీద కూడా ఆసక్తి పెంచుకొని గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మరి మా ఈడేపల్లి 45వ డివిజన్ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని మరి ఇక్కడ పనిచేసేటువంటి వెంకటేశ్వరమ్మ గారు పిల్లలకి చక్కటి పోటీలు, వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు, అలాగే రకరకాల పోటీలు ఎప్పటి నుంచో కూడా వారు 7 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి మరి ఇక్కడ ఈ డివిజన్లో పెద్దలు గోపీచంద్ర గారు అండదండలు కూడా ఉన్నాయి. మరి గోపీచంద్ర గారు కూడా ఆవిడకి ఏ సహకారం కావాలంటే ఆ సహకారం ఇస్తూ మరి ఈ గ్రంథాలయాన్ని ఆయన మాజీ చైర్మన్ గారు కూడా మరి ముందరకు తీసుకెళ్లారు. రాబోయే రోజుల్లో గోపీచంద్ర గారు అండదండలతో మరి మా డివిజన్లో ఇక్కడ ఒక కమిటీ కూడా ఈ గ్రంథాలయానికి వేసి ఆ కమిటీ పర్యవేక్షణలో రేపొద్దున వెంకటేశ్వరమ్మ గారికి అండగా ఇంకా ఉత్సాహవంతుల్ని పుస్తక పఠనం, అలాగే ఇంకా రకరకాల క్విజ్ పోటీలు, విద్యార్థుల్ని తీర్చిదిద్దే విధంగా చిన్న గ్రంథాలయం ఇంకా భవిష్యత్తులో పెద్ద గ్రంథాలయం అవ్వాలని గోపీచంద్ర గారి ఆధ్వర్యంలో మరి మంత్రి రవీంద్ర గారికి చెప్పి, మంత్రి గారి ఆశీస్సులు, ఎంపీ బాలశౌరి గారి ఆశీస్సులతో ఇంకా పెద్ద గ్రంథాలయంగా అభివృద్ధి చెందాలని, వెంకటేశ్వరమ్మ గారికి ఖాళీ లేకుండా పుస్తకాలకి పాఠకులు ఎక్కువ వచ్చేట్టుగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వాళ్ళ పిలవంగానే మరి మా చిలకలపూడి సీఏ గారు ఇక్కడ మా లా అండ్ ఆర్డర్ ఈ స్టేషన్ పరిధిలో మరి చక్కగా వారు ఎప్పుడు అవసరం ఉన్నారు కూడా బలరామునిపేట శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామ స్తూపం కుంభ సంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. బలరామునిపేట శ్రీ యతిరాజ భవనం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదండి శ్రీమన్నారాయణ ఆశీస్సులతో శ్రీరామ స్తూపం కుంభ సంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం 20 వరకు కొనసాగనుంది. గుదిమెల్ల శ్రీనివాస శ్రీకర్ రామానుజ స్వామి సముద్రాల శ్రీమన్నారాయణచారి స్వామి ఆధ్వర్యంలో ప్రతిరోజు శ్రీమద్ రామాయణ పారాయణ, హవనం, తీర్థగోష్ఠులతో పాటు విశేష కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇక ఈ నెల 20వ తేదీన మహాపూర్ణాహుతి శ్రీరామ పట్టాభిషేకం జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాలల దినోత్సవాన్ని పెడన పట్టణంలోని బంగ్లా హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను వక్తలు కొనియాడారు. బాలల దినోత్సవాన్ని పెడన పట్టణంలోని బంగ్లా హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి ఎంవీఓ హరినాథ్ బాబు, విశ్రాంత ఇంటర్మీడియట్ జిల్లా అధికారి మట్టా రాధాకృష్ణమూర్తి, హెచ్ఎం భాగ్యలక్ష్మి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సుధారాణి, వైస్ చైర్మన్ బాబు, అధ్యాపక సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు. సభానంతరం బాలల దినోత్సవం పురస్కరించుకుని వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవం చేశారు. అడ్రస్ చేస్తున్నారు, వాళ్ళకి మంచి నీతి వాక్యాలు చెప్తున్నారని. వాస్తవానికి ఉన్నటువంటి ఓ నిజం ఏంటంటే, నేను ఇక్కడ చదువుకున్నాను మీలాగానే 1 నుంచి 5వ తరగతి వరకు. ఎప్పుడూ చాలా పూర్వకాలం మీకు చెప్పాలంటే అది. సో అంతా అయిపోయింది, చదువు అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా నేను ఇక్కడికి రావటం అనేది నాకు చాలా ఒక గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అప్పుడు మా పింగళి నరసింహారావు గారు మా హెచ్ఎం, ఆయన చూస్తే మాకెంతో భయం వేసేది. 1 నుంచి 5వ తరగతి ఉన్నంత వరకు ఆయనే హెచ్ఎం గారు. ఆయన పాపం సన్నగా ఎత్తుగా ఉండేవాడు, వచ్చి పంచి కట్టుకుని ఉండేవాడు. వివిధ సంస్థానాలను విలీనం చేసి సమగ్ర భారతదేశం ఏర్పడటానికి ఆయన కృషి
అనిర్వచనీయం. ఆయనకు ఒకే ఒక్క అమ్మాయి, గారాల పట్టి, ఎవరు? ఇందిరాగాంధీ. ఆవిడ గారుతో ఆయన గారాల పట్టిగా ఒక కూతుర్ని ఆయన పెంచుకొని మరి ఆయన జాతీయోద్యమంలో పోరాడుతూ ఉంటే అడపా మరి సుదూర ప్రాంతాలకు వెళ్ళినా, జైలుకు వెళ్ళినా మరి కూతురిని గుర్తుపట్టుకుని ఆయన వ్యాస పరంపరని మరి జాతీయోద్యమంలో ఏదో పర్సనల్ విషయాలు కాకుండా దేశం గురించి, ప్రగతి గురించి, ప్రణాళికల గురించి, వెనుకబాటుతనం గురించి తన కూతురికి గారాల పట్టికి వాసవి క్లబ్, వాసవి వనిత, వాసవి కపుల్స్ సంయుక్త ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే ఘనంగా నిర్వహించారు. రాజుపేట లిటిల్ ఫ్లవర్ స్కూల్లో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా చిల్డ్రన్స్ డే సందర్భంగా వాసవి 3 క్లబ్బులు కలిసి అక్కడ ఉన్న విద్యార్థులకు 150 పుస్తకాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండూరి సురేష్, శ్రీకాకుళపు రేణుక, వేముల శిరీష, జల్లూరి దివ్యశ్రీ, అన్నం అశోక్, వాసవి క్లబ్ అధ్యక్షులు వికేఎన్ మూర్తి, కార్యదర్శి జె రాంబాబు, కోశాధికారి జె ప్రసాద్, వనిత క్లబ్ కార్యదర్శి కె శ్రీదేవి, వాసవి క్లబ్ కపుల్స్ కోశాధికారి టి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని కొమ్మారెడ్డి పాఠశాలలో మన ఊరు మన చెట్టు మన సంపద మరియు అవార్డ్స్ డే ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొమ్మారెడ్డి పాఠశాలలో మన ఊరు మన చెట్టు మన సంపద మరియు అవార్డ్స్ డే ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి చౌదరియా పాల్గొని ఎస్ఎస్సి 2023లో 500 మార్కులపైన వచ్చిన విద్యార్థులకు అవార్డులు అందించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో పిల్లలకు 3000 మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి చౌదరి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే విధంగా అలవర్చుకోవటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున ఇటువంటి అవగాహన సదస్సులు, విద్యార్థులకు క్విజ్, ఎస్ఏ కాంపిటీషన్ వంటివి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బంటమిల్లి ఎంవీఓ త్రిపుర సుందరి, విద్యాసంస్థ ఎండీ కొమ్మారెడ్డి కిషోర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్ మేనేజ్మెంట్ ప్రతి అందరు టీచర్స్ కానీ, ఇతర స్టాఫ్స్ కానీ, కరస్పాండెంట్ కిషోర్ గారు కానీ వాళ్ళందరూ వచ్చినారు. అదేవిధంగా ఈ ఆంధ్ర ఫార్మర్స్ నర్సరీ అసోసియేషన్, ఈ కొత్తగా ఏర్పాటైన అసోసియేషన్, వాళ్ళ ఉద్దేశం అంటే మొత్తం రాష్ట్రంలో ఈ అడవి మీద ఒక అవగాహన పెంచాలి. అదే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో చెట్టు నాటడం ఒకటే కాకుండా చెట్టు బతికించాలి. అదేవిధంగా ఈరోజు ఇంకొక కార్యక్రమం ఇక్కడ జరిగింది. టీచర్స్ డే సందర్భంగా ఈరోజు కొంతమంది టీచర్స్కి కూడా ఎవరికి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి, వాళ్ళు కూడా అవార్డు ఇవ్వటం జరిగింది. నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు ఎంతమంది పిల్లలతో డైరెక్ట్గా మాట్లాడడం అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీస్, బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఊరు మన చెట్టు మన సంపద అనేటటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి బాలోత్సవ్ మరియు అవార్డ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు నేను అక్కడ అటెండ్ అయ్యానండి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి గారు, అలానే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులందరూ కూడా చాలా మంచి వాతావరణంలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చక్కగా ఆర్గనైజ్ చేయబడ్డాయి. ఈ పాఠశాలకి గ్రీనరీ మీద, అలానే క్లీన్ అండ్ గ్రీన్ లో ISO సర్టిఫికేషన్ రావడం కూడా మనందరం గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భంగా ఆ సర్టిఫికేషన్ ఇచ్చిన రోజు కూడా నేను ఇక్కడ ప్రెజెంట్ అయి ఉన్నాను. సో వారందరికీ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి నేత్ర వైద్య విజ్ఞాన సంస్థల సహకారంతో చల్లపల్లిలో ఉచితంగా కళ్లజోళ్లను అందించారు.
క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి నేత్ర వైద్య విజ్ఞాన సంస్థల సహకారంతో చల్లపల్లిలో ఉచితంగా కళ్లజోలను పంపిణీ చేశారు. అక్టోబర్ 27వ తేదీన ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 250 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా 160 మందికి కళ్లజోలు, 52 మందికి ఆపరేషన్లు అవసరం ఉన్నట్లుగా గుర్తించారు. ఇక వైద్య శిబిరంలో గుర్తించిన 160 మందికి చల్లపల్లి పడమర వీధిలోని శ్రీరామలింగ చౌడేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపంలో కళ్లజోలను ఉచితంగా అందించారు. శ్రీ విఘ్నేశ్వర వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ బల్లా జయప్రకాష్ పర్యవేక్షణలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి 2 తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్ వై వెంకట్, సొసైటీ అధ్యక్షులు ఎడ్ల నారాయణరావు, ప్రముఖులు కె సత్యనారాయణ ద్వారా కళ్లజోలను అందించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని పెడన ఎంవీఓ హరినాథ్ బాబు అన్నారు. పెడనపట్నంలోని విశ్వభారతి హైస్కూల్లో బాల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంవీఓ హరినాథ్ బాబు తొలుత హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు హనుమకొండ గౌరీ ప్రసాద్ తో కలిసి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను ఎప్పటికీ మరవకూడదని, వారి అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు. పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన నెహ్రూ పుట్టినరోజున బాలల దినోత్సవంగా జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. సభానంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోర్ట్ రోడ్ లో ఉన్న శిశు విహార్ లో సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోర్ట్ రోడ్ లో ఉన్న శిశు విహార్ లో సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సిహెచ్ వివిఎస్ బాపిరాజు పాల్గొని కేక్ కట్ చేసి పలు ఆటల్లో గెలుపొందిన బాల బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బాలసదన్ ఆవరణలో కమిషనర్ బాపిరాజు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాక్షి దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ యూసఫ్, సాక్షి సీనియర్ విలేకరులు పైడిపాముల అశోక్, అమ్మటి శేషిబాబు, చలమలశెట్టి రమేష్ బాబు, తటవర్తి మనోజ్ కుమార్, సాక్షి టీవీ రిపోర్టర్ రాజేంద్ర, ఐసిడిఎస్ బందర్ ప్రాజెక్ట్ సిడిపిఓ గ్లోరీ, ఐసిడిఎస్ జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఆధునిక భారత నిర్మాత మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. దీన్ని మనం బాలల పండుగగా జరుపుకుంటాం. మరి అందరూ కూడా చాచా నెహ్రూ అని చెప్పేసి మనం పిలుచుకోవడం కూడా జరుగుతుంది. మరి వారికి బాలలంటే ఎంతో ఇష్టం. అందుకని చెప్పి ఆయన పుట్టినరోజునే మనం బాలల దినోత్సవంగా చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం పెట్టి, అంటే చిన్న పోటీలు అనేది పెట్టి, ఆ పోటీలో వచ్చినటువంటి విజేతలందరికీ కూడా, చిన్నారులందరికీ కూడా ప్రైజులు, బహుమతులు పంచడం అనేటువంటి కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషం. మరి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కేక్ కట్ చేసి నెక్స్ట్ ఈ బహుమతుల ప్రదానం కూడా ఈ చిన్నారులకి ఇచ్చి దీవించడం కూడా జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.